అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము యెరూషలేము యొక్క మహిమ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 66వ అధ్యాయము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. 10-11 వచనాలు. యెరూషలేమును ప్రేమించు వారులారా, వీరందరూ ఆమెతో సంతోషించుడి. మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. ఇక్కడ గమనించినట్లయితే ప్రతి ఉదయకాల వేళలో ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. యెరూషలేము యొక్క మహిమ గురించినటువంటి విషయాలు ఈ యొక్క లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. యెరూషలేమును ప్రేమించు వారులారా అని చెప్పేసి చూస్తున్నాం. మీరందరూ ఆమెతో సంతోషించుడి అని చెప్పేసి అనే మాట మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆలయాన్ని మరి ఆలయము ఆధారము చేసుకోవద్దని యెహోవా హెచ్చరిక ఇక్కడ మొదటి వచనంలో మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. అయితే 3-4 వచనాల్లో గమనించినట్లయితే బబులోను ఆధారము చేసుకోవద్దని యెహోవా హెచ్చరిక చేసినట్లుగా అక్కడ మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే 10-14 వచనాల్లో యెరూషలేము యొక్క మహిమ మనం చూస్తుంటున్నాం. యెరూషలేమును ప్రేమించు వారులారా అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. యెరూషలేమును ప్రేమించు వారులారా అంటే మరి యెరూషలేము అంటే ఇప్పుడు ఈ దినము మనకు మందిరంలో ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆనందించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 122వ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే 122వ కీర్తన 6వ వచనం కూడా గమనించినట్లయితే 122వ కీర్తన 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని చెప్పి చూస్తుంటున్నాం. యెరూషలేము మరి ప్రేమించేవారు మరి వర్ధిల్లుతారని చెప్పేసి ఇక్కడ చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలని ఇక్కడ చూస్తుంటున్నాం. అయితే యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించి తిని అనే మాట మనం చూస్తుంటున్నాం. 2వ వచనంలో చూసినట్లయితే యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అని చెప్పేసి చూస్తుంటున్నాం. 3వ వచనంలో చూస్తే యెరూషలేమా, బాగుగా కట్టబడి పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు అని చెప్పి చూస్తుంటున్నాం. కాబట్టి ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై అక్కడ ఉన్నటువంటి ఆ గోత్రము అక్కడికి ఎక్కి వెళ్ళినట్లుగా మనము మరి 4వ వచనంలో మనం చూస్తుంటున్నాం. అంటూ అక్కడ అంటాడు 6వ వచనంలో, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. వారిని మరి ఆయన మందిరాన్ని మనం ప్రేమించాలి. ఆయన్ని మనం ప్రేమిస్తున్నాము. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనకు ప్రేమను కనుపరిచాడు మన ఎడల. ఎందుకంటే పాపులమైన మన కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు. మన కొరకై రక్తం చిందించాడు. మన కొరకై హేళన అవమానమును మరి తృణీకారమును ఆయన భరించిన వాడుగా మనం చూస్తుంటున్నాం.
అయితే ఇక్కడ అంటాడు కదా, 22వ అధ్యాయంలో, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని చెప్పేసి చూస్తున్నాం. అక్కడే ఒక మాట మనం గమనించినట్లయితే 137వ కీర్తన 6వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 6వ వచనంలో, నేను నిన్ను జ్ఞాపకం చేసుకునే ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక అని చెప్పి చూస్తుంటున్నాం. కానీ మనం గమనించినట్లయితే ఆ మొదటి వచనంలో బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి అని చెప్పి చూస్తుంటున్నాం అంటూ, అక్కడ 3వ వచనం కూడా చూస్తే అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడిరి అని కూడా మనం గమనిస్తుంటున్నాం. ఎందుకంటే అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడదమ్ముని కూడా 4వ వచనం మనం గమనిస్తున్నాం అంటూ, 5వ వచనం అంటాడు కదా, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక అని చెప్పి చూస్తుంటున్నాను అంటూ, అక్కడ అంటాడు 6వ వచనంలో, నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే అంటున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు, మనము ఆయన ప్రేమించాము. ఎందుకంటే ఆయన మన ఎడలో చూపించినప్పుడు ఆ కృప ఎంత గొప్పదో దాన్ని బట్టి మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అక్కడే అంటాడు యెషయా గ్రంథము 66వ అధ్యాయము 11 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే, యెరూషలేమును ప్రేమించే వారలా ఇప్పుడు యెరూషలేము మహిమను చూచి ఆనందిస్తారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. 65వ అధ్యాయం యెషయా గ్రంథము 66వ అధ్యాయము 65వ అధ్యాయము 18వ వచనంలో గమనించినట్లయితే 65:18, నేను సృజించుతున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా అని చెప్పేసి, యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా చేసినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడే మనం గమనించినట్లయితే 11వ వచనంలో యెరూషలేములో సమృద్ధి ఉంది. ఎప్పుడు అంటే ఆయన వాక్యము సమృద్ధిగా ఉంటుంది. ఆయన సన్నిధిలో వాక్యము సమృద్ధిగా ఉంది. ఆయన సన్నిధిలో ప్రార్థన సమృద్ధిగా ఉంది. అందును బట్టి మనం ఎంతగానో మనం స్తుతించాలి. తల్లి చేతిలో శిశువు ఎదిగినట్లుగా వారు ఎదుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. విశ్వాసి వాక్యమును అంటే పాలు త్రాగినట్లుగా, అంటే మనము దాన్ని ఎంతగానో మనము దాంట్లో అభివృద్ధి చెందవలసిన వారముగా మనము ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. 12వ వచనం కూడా చూస్తే అదే 66వ అధ్యాయము 12వ వచనం కూడా చూస్తే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును అంటూ అక్కడ అంటాడు కదా, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలముల వలె మీ యొద్దకు దానిని రాజెత్తును, మీరు చంకను ఎత్తుకొనబడెదరు అని చెప్పేసి చూస్తుంటున్నా. ఎంత గొప్ప దేవుడు కదా ఆయన! ఎంతో మనను ఆయన ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. మనం గమనిస్తే యెరూషలేము ప్రజలు వర్ధిల్లేవారుగా ఉన్నారు. యెరూషలేములో సమృద్ధి ఉంది. 60వ అధ్యాయము 6-7 వచనం మనం చూస్తాం. అంతేకాదు 12వ వచనం చూస్తే యెరూషలేములో సమృద్ధి సమాధానం కూడా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 13వ వచనంలో చూస్తే తల్లి చేతిలో ఆదరించినట్లు వారు ఆదరింపబడతారు అని చెప్పేసి చూస్తుంటున్నాం. కాబట్టి మన దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుణ్ణి ఉదయకాల వేళలో మనం ఎంతగానో మనము నోరార మనసారా స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావమును ఆరోపించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనిస్తే యెరూషలేమును ప్రేమించేవారులారా మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి.
ఆమెను బట్టి దుఃఖించు వారలారా మీరందరూ ఆమెతో ఉచ్చయించుడు అనే మాటలు ఎంతగానో అంటూ అలా 11వ వచనంలో అంటాడు కదా, మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు అని చెప్పి చూస్తున్నాం. అవును, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో నిత్యము సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా సమృద్ధి ఉంది. కాబట్టి అట్టి సమృద్ధి మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఉదయకాల వేళలో తండ్రి ప్రభు నీ సన్నిధిలో చేరి ఆయన మీ నామమును స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. యెరూషలేము యొక్క మహిమను తండ్రి ప్రభువా తెలుసుకోవడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఎంతో మహిమ కలిగిన పట్టణము, ఎంతో ఆనందించే పట్టణము నాయన దేవా తండ్రి, నిత్యము తండ్రి ప్రభు ఆనందము ఉన్నదని తండ్రి ప్రభు నాయన ఎంతో సంతోషం ఉన్నదని ఆయన దాన్ని ప్రేమించేవారు వర్ధిల్లపడతారని దేవా తండ్రి ఎంతో సమృద్ధి ఆహారం ఉందని చెప్పేసి నాయన వాక్యం అనే ఆహారం మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో తండ్రి ప్రభువా నీ నామమును స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి. ఆమెన్.